ఉంది అంతే. అండ్ దీంట్లో అతను వచ్చి నా గేమ్ ఆడింది, నేను వచ్చి అతని గేమ్ ఆడింది లేదు. గేమ్స్ లో నా గేమ్ నేను ఆడుకుంటున్నా, అతని గేమ్ అతను ఆడుకుంటున్నాడు. ఎక్కడైతే గేమ్స్ అన్ని అయిపోయింది నార్మల్ మాట్లాడుకునే దాంట్లో, ఇప్పుడు ఆమె ఎలాగా ఇమాన్యుయల్ తో ఎక్కువ మాట్లాడదు, ఆమె ఎలా ఇమాన్యుయల్ తో తింటుందో, కలిసి తింటారో సేమ్ అదే ఉంది మా ఇద్దరితో. ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ విత్ పవన్ అండ్ అలానే కలిసి తింటాం. దాన్ని గేమ్ లోకి ఇన్వాల్వ్ చేసి అలా పెడితే మాత్రం ఐ కాంట్ టేక్ ఇట్. అండ్ నేను నామినేషన్ తీసుకుంటున్నాను అండ్ ఎవ్రీథింగ్ ఆమె చెప్పిన పాయింట్స్ అన్నిటికీ నేను క్లియర్ గా చెప్పాను. అండ్ ప్రతి గేమ్ లో ఐఎమ్ పుట్టింగ్ మై 10,000%. నేను ఇమాన్యుయల్ ఆట నిన్న ఏం జరిగిందో మీరు అందరు చూసారు వీకెండ్ ఎపిసోడ్ లో. నిన్న ఏం జరిగిందో చూసారు మీరు వీకెండ్ ఎపిసోడ్ లో. నేను వచ్చేసి ఇమాన్యుయల్ ఆట చెడగొట్టలేదు. నా వల్ల ఇమాన్యుయల్ మోకుల మీద పోయే రోజు రాలేదు. నా వల్ల ఇమాన్యుయల్ వచ్చేసి బ్రతిమిలాడే ఒక స్టేజ్ రాలేదు. సో నా ఇమాన్యుయల్ రిలేషన్షిప్ ని డెమాన్ అండ్ రీతు రిలేషన్షిప్ తో అస్సలు కంపేర్ చేయొద్దు. అసలు 1 step అవే ఫ్రమ్ గెటింగ్ థ్రోన్ అవుట్ అయ్యాడు డెమాన్ నిన్న. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్. ఇప్పుడు నా రిలేషన్షిప్ గురించి తను మాట్లాడితే నేను తన రిలేషన్షిప్ గురించి కూడా మాట్లాడాలి. కాబట్టి నేను నా గేమ్స్ లో దయచేసి నేను ఒంటరిగా ఉంటాను. నేను చేయగలితే నేను ఒంటరిగానే చేయగలుగుతాను. నేను చేయలేదంటే అది ఆ బ్లేమ్ నా షోల్డర్ మీద ఉండని 100% ఇమాన్యుయల్ షోల్డర్ మీద. నేను ఏమీ బ్లేమ్ పెట్టను, నేను ఏమీ ఫోర్స్ కూడా పెట్టను. సో వీ వుడ్ ప్లీజ్ డోంట్ కంపేర్ మైన్ అండ్ ఇమాన్యుయల్స్ బాండ్ టు హర్ అండ్ డెమాన్స్ బాండ్. మేమందరూ చూసాము ఒక్క అడుగులో డెమాన్ నిన్న పోతుండే. ఇప్పుడు ఒక్క నిమిషం పవన్ ప్లీజ్ డోంట్ టాక్. అండ్ ఇప్పుడు తన ఎలిగేషన్ ఇట్ సెల్ఫ్ షోస్ తను ఏ విధంగా మాట్లాడుతుంది అనేది. నేను నాకు మాట్లాడాలని కూడా లేదు. నేను క్లియర్ గా చెప్పింది ఐ హ్యావ్ ఎన్ కంఫర్ట్ జోన్. మీరు ఎలా తింటారో మేము అలానే తింటామని చెప్పాము. అంతేకాని ఇప్పుడు తను క్లియర్ గా ఏం ఎలిగేషన్ ఇస్తుందంటే నా వల్ల పవన్ వెళ్ళిపోతున్నాడు, నా వల్ల ఇప్పుడు మీరు ఒకలాగా ఉంటారు, మీ పర్సనాలిటీ ఒకలాగా ఉంటుంది, నా పర్సనాలిటీ ఒకలాగా ఉంటుంది. మీ పర్సనాలిటీ మీదకి నేను రాలేదు ఎప్పుడు. నా వల్ల బాండ్ వచ్చేసి మా బాండ్ తో కంపేర్ చేయకండి. మీ బాండ్ వల్ల తను కంఫర్ట్ జోన్ అది చెప్పాను. అంతకు మించి నేను ఏమన్నా రాంగ్ ఏమన్నా మాట్లాడాను? మీరు మీ బాండ్ వల్లే తనకు ఆల్మోస్ట్ ఇల్లు నుంచి బయటికి పంపించారు నిన్న. మీరు బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఎంత హై టోన్ లో మాట్లాడుకుని మీది అయిపోతే అప్పుడు ఎంత హై టోన్ తో మాట్లాడతారు. ఎంతైనా చెప్తే గొడవలు తగ్గించండి అని గొడవలు తగ్గిరు. 24/7 7 days a week గొడవలే. నాకు ఒక మనిషితో ఉన్న కంఫర్ట్ జోన్ తో, నాకు ఒక మనిషితో ఉన్న ఫ్రెండ్షిప్ తో నేను ఒక మనిషి మీదే నాకు పర్సనల్ గా గొడవైంది. కానీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈయన తొక్కలో కెప్టెన్, ఈయన అసమర్థుడు కెప్టెన్, నువ్వు ఇష్టం వచ్చిన మాటలు అన్ను మాట్లాడుకున్నాము. మాటలు అయితే నేను మాట్లాడను. నాకు ఒక మనిషితో కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు నేను అతనితో మాట్లాడుకున్నది, అతనితో మాట్లాడింది తీసుకొచ్చి నామినేషన్ లో పెట్టారు. నేను మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరకైనా వచ్చి మీరు అది అని నేను ఎప్పుడు పాయింట్అవుట్ చేయను. వాళ్ళ పర్సనాలిటీ మీదకి నేను ఎప్పుడు రాను. నాకు ఆ కంఫర్ట్ జోన్ ఉంటేనే అది మాట్లాడాను. అది వాడికి నాకు జరిగిన ఇష్యూ. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్. నేను నిన్న కూడా వీకెండ్ లో మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు తీసుకొచ్చి నిన్నేమో తీసుకొచ్చి ఒకలాగా మాట్లాడి